హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, ఈ ఎండాకాలంలో ఎక్కువగా దొరికే మామిడి పండు. ఈ మామిడి పళ్ళతోటి మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగానే కందిపప్పు కడిగి నానబెట్టుకొని ఉంచాలి. ఇలా కడిగి నానబెట్టుకున్న పప్పులో మామిడికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత టమాటా, మీకు నచ్చితే టమాటా వేసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం వేసుకుంటున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. చూసారు కదా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ కోసం. అలాగే ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే స్పూన్ ఉప్పు వేసుకోండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా రైస్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా ఉడకగానే తాలింపు వేసుకోవడమే, అంతే. పక్కనే అది ఉడికేలోపు మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపు కోసం. చూసారు కదా, ఇలా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం వేగాక ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం వేగాక తాలింపు గింజలు వేసుకోవాలి. చూసారుగా, ఇలా తాలింపు గింజలు వేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకుంటే తాలింపు అయిపోయినట్టు. ఇలా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తాలింపు వేసింది పప్పులో వేసేస్తే మామిడికాయ పప్పు రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. చూస్తేనే నోరూరిపోతుంది. మనం తాలింపు వేసుకున్నాం కదా, అది ఇందులో కలిపేస్తే తాలింపు పప్పు రెడీ. మామిడికాయ పప్పు చూసారు కదా, ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.